ముక్కల పులుసు, దప్పలం కూడా అంటారండి. వీటిని ఎంత టేస్ట్‌గా, యమ్మీగా ఉంటుందంటే ఈ పులుసు పిల్లలు, పెద్దలందరూ బాగా ఇష్టపడతారు. పోషకాల గని లాంటి ఈ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదట చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్‌లో నానబెట్టుకోండి. తరువాత మీ దగ్గర ఉన్న అన్ని రకాల కూరగాయల ముక్కల్ని ఒక్కొక్క కప్పు తీసుకోండి. నేను గుమ్మడికాయి, కంద, బంగాళదుంప, ఇవి బెండకాయలు, మునక్కాయ ముక్కలు, చిలకడ దుంప, టమాటా నా దగ్గర ఉన్న ముక్కలన్నిటిని ఒక్కొక్క కప్పు తీసి కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఒక బాండీలో ఒక అరషోడు వరకు నీళ్లు పోసేసి దాంట్లో చూస్తున్నారు కదా, ఈ విధంగా గుమ్మడికాయ ముక్కలు, ఇది తీపి గుమ్మడండి. గుమ్మడికాయ ముక్కలు ఒక కప్పు, కంద ఒక కప్పు, కంద ముక్కలు ఒక కప్పు వేసానండి. బంగాళదుంప ఒక కప్పు తీసుకున్నాను. కొలతలు ఏం లేవండి, మీ దగ్గర ఉన్న ఏవేవి కూరగాయ ముక్కలు ఉన్నాయో అవన్నీ కూడా వేయండి. చిలకడ దుంప చేదొచ్చింది, అందుకని దాన్ని పక్కన పెట్టేశాను. తర్వాత మునక్కాయ ముక్కలు ఒక కప్పు తీసుకున్నాను. టమాటా ఒక కప్పు, చూస్తున్నారు కదా. వీటన్నింటిని, క్యారెట్ కూడా ఒక కప్పు తీసుకున్నాను. తర్వాత 7-8 పచ్చిమిర్చి కూడా తీసుకొని కట్ చేసి ఇలా చీరేసి వేసుకున్నాను. నేను ఇందులో పెద్ద ఉల్లిపాయల్ని యాడ్ చేయలేదండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని వీటిని మూత పెట్టి మెత్తగా ఉడికించుకోండి. 80% వరకు కుక్ అయ్యే వరకు వీటిని బాగా ఉడకనివ్వండి. చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి, బాగా ఉడుకుతాయి. అలా ఉడికించుకున్న తర్వాత మనము మూత తీసి అప్పుడప్పుడు కదుపుతూ ఉండండి. ఇలా ముక్కలు ఉడికిపోయినాయి, చూస్తున్నారు కదా. తర్వాత ఇందులో పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేయండి. బెండకాయ ముక్కలు ఎప్పుడు ఫస్ట్ వేయొద్దండి. తర్వాత చింతపండులో ఇందాక నానబెట్టుకున్న చింతపండు పులుసుని తీసి ముక్కల్లో పోసుకోండి. ఇలా ముక్కల్లో పోసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 చెంచా పసుపు, తర్వాత 2 చెంచాల కారం, రుచికి సరిపడా ఉప్పు వేయండి. మంటని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకోండి. తర్వాత నేను దీనికి గాను 2 చెంచాల కారప్పొడి వేసాను. కొంచెం బెల్లం ముక్క, ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేస్తే రుచి అదిరిపోతుంది అండి. పులుసులకి దేనికైనా కూడా పులుసులో చిన్న బెల్లం ముక్క పులుసు రుచిని బాగా పెంచుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వీటినన్నిటిని కలిపి బాగా మరిగించుకోండి. ఇలా బాగా పులుసు బాగా ఉడికిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, దగ్గర పడి చిక్కగా అయింది కదా. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసానండి. 1 చెంచా ఆవాలు, 1 చెంచా పచ్చెనగపప్పు, 2-3 ఎండుమిర్చిని కట్ చేసి వేసి వాటిని గుమగుమనే వరకు వేగనివ్వండి. అలా చిటపటలాడిన తర్వాత అందులో 3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేసుకొని పోపుని పులుసులో వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకుంటే గుమగుమలాడే ముక్కల పులుసు మనకి రెడీ అవుతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ పులుసులు పోషకాల గని అనే కూడా అంటారండి. చూస్తున్నారు కదా, మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా వేడి వేడి అన్నంలో కమ్మగా ఉంటుంది.